ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పద నాన్న, ఈ రోజేంటో తెగ ఆకలేసొస్తోంది. టిఫిన్ పట్టు పట్టాలి. ఏంటి పట్టేది? నువ్వు ఈరోజు మీ అరుణ్ బావ కోసం ఉపవాస దీక్ష చేయాలి. దీక్ష? దేనికి? ఇవాళ కార్తీక పౌర్ణమే మొత్తం. బావ కావాలంటావు, ఈ మాత్రం చేయలేవా? అయ్యో, నాకు గుర్తులేదు నాన్న. మార్నింగ్ లేవలేదు, ఏం తినలేదు. అది నీకుండాలి. రాత్రి పూజ అయ్యేదాకా నువ్వేమి తినడానికి వీల్లేదు. ఆ? నీ కోరికకు ఆ దైవానుగ్రహం తోడుండాలి కదా. నా మాట విను, నేను తింటాను. ఉపవాసం ఉండాలి. నేను వెళ్ళి తింటాను. అమ్మో, రాత్రి దాకా అంటే చచ్చూరుకుంటా. నాన్న వినేలేడే, ఏం చేయాలి? ఏంటో ఫస్ట్ టైం ఇడ్లీలు చూస్తున్నా నోరూరుతుంది. ఆకలి మహిమనుకుంటా. అబ్బా, రే ప్రేమ్, టిఫిన్ చేద్దుగా రారా. నేను తినేశాను నాన్న, మీరు చేయండి. అదేంట్రా ఇప్పుడేగా వస్తున్నావు? నువ్వెప్పుడు తిన్నావు? మీతో పాటే నేను తిన్నానమ్మా. నువ్వు ఉపవాసం ఉంటున్నావా ప్రేమ్? ఎరా, మంచి భార్య కావాలనా? ప్రేమ్కి ఆల్రెడీ మంచి భార్యని నేను వస్తున్నాను కదా అంకుల్. ఆంటీ ఏరి కోరి నన్ను సెలెక్ట్ చేశారు కదా. ఏమంటీ? అవును కదమ్మా. ఇంకా దేనికి చేస్తున్నావు? రమా, పెళ్ళయ్యాక వాడి దాంపత్యం బాగుండాలని చేస్తున్నాడేమో. ఓ, మంచిదే కదా హర్ష. మంచిగా ఉంటే సమస్యలు రావు రమా. ఇండైరెక్ట్ గా అంటిస్తున్నారా అంకుల్? నన్ను కోడలిగా రానివ్వండి, మీకు రెండోసారి హార్ట్ అటాక్ తెప్పించి పంపిస్తాను. ఆగండి అంకుల్. ఏమైందమ్మా? టేస్ట్ చేయి. మీరు టెస్ట్ చేశాకే కదా మా అంకుల్కి పెడతారు. అదిపు లేదా? ఒకరినొకరు చూసుకుంటారేంటి? టెస్ట్ చేయించామంతి, తిని చూడు. అత్త, నేను ఉపవాస దీక్ష చేస్తున్నానమ్మా. అంటే నువ్వు మాతో పాటు తిన్నావా? నువ్వెవరి కోసం చేస్తున్నావు? అసలు నువ్వు ఇంటికి ఎవరి పని చేస్తున్నావు? ఇంకొక్కసారి మాత్రం వాళ్ళు నువ్వెవరు అని నన్ను అడగడానికి వీల్లేదు. అలా నన్ను ఇంకొక్కసారి అడిగారో నేనెవ్వరినో నేనే క్లియర్గా చెప్పాల్సి వస్తుంది. చెప్పేస్తాను. అడుగుతుంటే చెప్పవే, ఎవరి కోసం చేస్తున్నావు? చెప్పు. రోజా, ఏంటా అడగడం? తనకెవరున్నారని చేస్తుంది? ఈ ఇంటి కోసం చేస్తుంది. మనం బాగుండాలని చేస్తుంది. ప్రతి ఏడు చేస్తుంది. తప్పేం కాదు. అవునా అత్తయ్య? నాకు తెలియదు కదా. ఇప్పుడు తెలిసింది కదా. చిన్న చిన్న వాటికి ఆర్గ్యుమెంట్లు పెట్టకండి. డాక్టర్లు చెప్పేది మైండ్లో పెట్టుకోండి. హర్ష ముందు ఇలాంటి వేస్ట్ డిస్కషన్స్ అస్సలు చేయకండి. నా భర్తని ప్రశాంతంగా ఉండేలా నేను చూసుకోవడమే నాకు ఇంపార్టెంట్. అర్థమైందా?
నేను టెస్ట్ చేయమంది చామంతిని ఆంటీ. చూస్తావే తిని చామంతి. అంకుల్ టిఫిన్ చేయాలిగా. నాకు పుదీనా పడదు నిషమ్మా. పుదీనా పడదా? ఆహా. లేకపోతే నువ్వు కూడా ఉపవాసం చేస్తున్నావా? మాట్లాడవే. నేనేం చేయట్లేదు. మరి ఎందుకు పడదు గెడదని కారణాలు చెప్తున్నావు? టేస్ట్ చెయ్యి, అంకుల్ తింటారు కదా. తిను. త్వరగా తిను చామంతి. మా బావ తిని టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. పోనీ నేను తింటాను నాన్న. నాకు నా ఉపవాసం కన్నా మావయ్య తిని టాబ్లెట్స్ వేసుకోవడమే ముఖ్యం. ఏంటి నువ్వు చేస్తున్నావా? నా కూతురికి అరుణ్ లాంటి మంచి భర్త రావాలని చేస్తుంది. తప్పేముందమ్మా? ఏదో చెయ్యకూడదు చేస్తున్నట్టు నువ్వు చేస్తున్నావా అని అడుగుతున్నావు. అరుణ్ లాంటి భర్త రావాలని చేస్తుందో ఆయనే రావాలని చేస్తుందో నాకు తెలీదా? నీ దీక్షని నాశనం చేస్తానే దీక్ష. చామంతి, నువ్వు టేస్ట్ చేయాలి. ఇంకా ఆలోచిస్తావే? కేర్ టేకర్గా ఆయన బాధ్యతని నేనే చూసుకుంటాను అని పెద్ద బిల్డప్ ఇస్తావు కదా. తిను. నాకిందాకే ఆకలేసి టిఫిన్ కూడా చేసేసాను అమ్మగారు. మళ్ళీ తినలేను. రమా, తను తినలేను అని చెప్తుంది కదా, తనెందుకు ఇబ్బంది పెడుతున్నావు? పర్లేదులే, నేను తింటాను. అదేలా కుదురుతుంది అంకుల్? ఆ రోజు ముందు వీళ్ళు తినకుండా మీకు పెట్టమని అంత గొడవ చేశారు కదా. ఇప్పుడు ఎలా సింపుల్ గా వదిలేస్తారు? తను తిన్నాను ఉంటుంది కదమ్మా, అని టెస్ట్ చేసినట్టు కదా. చేసినట్టే తినండి నాన్న, తినండి. మీరు ఆగండి అంకుల్. చామంతి తిన్నట్టుగా మనం చూడలేదు కదా. ఆయన మొత్తం తినమనట్లేదే. టెస్ట్కి కొంచెమేగా టేస్ట్ చేయమంటుంది. తిని చామంతి. త్వరగా తినమ్మా, మేం తినాలి, ఆకలేస్తుంది. తినట్లేదు అంటే నువ్వు ఉపవాసం చేస్తున్నావనే కదా.